పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా. చూశారు కదా, దీని మాటలు విన్న తర్వాత నాకు ఒక సామెత గుర్తొస్తుంది. అదేంటంటే పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదంట. ఏమీ నాటకాలు దీనివి. ఒకవేళ మన కూటమి ఓడిపోయి ఈసారి వైసీపీ గెలిచుంటే దీని నోట్లో నుంచి ఈ మాటలు వచ్చుంటాయా? ఒకసారి ఆలోచించండి. దీని బతుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతుంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. వసే శ్రీరెడ్డి, ఒక్క విషయం ఆలోచించుకో. పవన్